గ్యాంగ్స్టర్ నయీంకి ఒంగోలుతో కూడా సంబంధాలున్నట్టు తేలిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు సిట్ అధికారులు. ముంగమూరు రోడ్డులో ఉన్న ఒక అపార్ట్మెంట్లో నయీం బంధువు సలీం ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి భార్య పిల్లలతో కాపురం ఉంటున్నాడు. నయీం ఎన్కౌంటర్కి ముందే ఈ ఫ్లాట్ని కుమారస్వామి అనే వ్యక్తికి అమ్మేశాడు. దీంతో ఈ ఫ్లాట్ని తనిఖీ చేయబోతున్నారు అధికారులు. కుమారస్వామి లేకపోవడంతో స్థానికులు పోలీసులు సహకారంతో ఇంట్లో తనిఖీలు చేయబోతున్నారు సిట్ అధికారులు. ఒంగోలులో సిట్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, నయీం కేసులో సిట్ అధికారుల విచారణకు సంబంధించి మీ వద్ద సమాచారం. గ్యాంగ్స్టర్ నయీం కు సంబంధించి ఒంగోలుతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలియడంతో స్థానికంగా కలకలం రేకెత్తిస్తుంది. ప్రధానంగా నయీం బంధువు సలీం దాదాపు 3 ఏళ్ల పాటు ఒంగోలు మంగమూరు రోడ్లోని ఒక అపార్ట్మెంట్ లో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉన్నారని చెప్పని సిట్ అధికారులు తెలిసారు. అయితే గత ఏడాది క్రితం కుమారస్వామి అనే వ్యక్తికి ఈ సలీం అపార్ట్మెంట్ అమ్మేసి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత కుమారస్వామి కూడా కొన్ని రోజులు ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఇంటికి తాళం వేస్తుండటంతో ఉదయం తెలంగాణ సిట్ అధికారులు ఉదయం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే ఇంట్లో పూర్తిగా సామాన్లన్నీ తరలించి ఉండటం గమనించారు. ప్రధానంగా 2 బీరువాలు ఉన్నాయి. 2 బీరువాల్లో కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ లభ్యం కాలేదు. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాత్రం సిట్ అధికారులకు లభించింది. దీంతో మళ్ళీ తాళాలు వేసిన సిట్ అధికారులు వెనుదిరిగారు. అయితే ప్రధానంగా చూస్తే నయీం కూడా సలీం ఇంటికి వచ్చి పోతుండేవాడని చెప్పని కూడా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే గ్యాంగ్స్టర్ నయీంతో సలీం బంధుత్వం ఉందని చెప్పని తెలియడంతో ఒకసారిగా స్థానికులంతా ఆందోళనకు గురవుతున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.